హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అన్ని న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం సంబంధించినటువంటి న్యూస్ ఆర్టికల్స్ ఒకసారి చూసినట్లయితే ఫ్రెండ్స్, దానికంటే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఫ్రెండ్స్ దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు పూర్తి సపోర్ట్ను తెలియజేస్తారని కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి న్యూస్ ఆర్టికల్స్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్, మనకు ఈనాడు న్యూస్ పేపర్లో అంగన్వాడీ కేంద్రాల్లో 9,000 ఖాళీల గుర్తింపని మనకు ఒక మెయిన్ హెడ్డింగ్తో ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక ఉద్యోగాల ఖాళీల గురించి అంగన్వాడీలో దాదాపు 9,000 ఖాళీలు అయితే ఉన్నాయంట. ప్రభుత్వ అనుమతి వచ్చిన వెంటనే ఉద్యోగ ప్రకటనలు చేసే అవకాశం ఉందని మనకి ఇక్కడ ఈ న్యూస్ ఆర్టికల్తో ఇన్ఫర్మేషన్ అయితే రాయడం జరిగింది. ఒకసారి మనం పూర్తి వివరాలు చూసినట్లయితే రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలను మరింత బలోపేతం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికారం అందించేందుకు వీలుగా ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడీ ఉపాధ్యాయ సహాయకుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని భావిస్తుంది. ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాల్లో దాదాపు 9,000కు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించింది. ఫ్రెండ్స్, ఇక్కడ దాదాపు 9,000కు పైగా ఖాళీ ఉన్నట్లు ఇక్కడైతే ప్రభుత్వం గుర్తించినట్లు ఇక్కడ తెలుస్తుంది. వీటిని వీలైనంత త్వరగా భర్తీ చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తుంది. ప్రభుత్వ అనుమతులు వచ్చిన వెంటనే జిల్లాల వారీగా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉద్యోగ ప్రకటనలు జారీ కానున్నాయని మనకి ఇక్కడైతే రాయడం జరిగింది. ఈ యొక్క అంగన్వాడీ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ తప్పనిసరిని ఇక్కడ రాయడం జరిగింది. రాష్ట్రంలో 35,700 అంగన్వాడీ కేంద్రాలు అయితే ఉన్నాయి. ఒక్కో కేంద్రంలో ఉపాధ్యాయులతో పాటు సహాయకురాలు ఉంటారు. గతంలో ఈ పోస్టులలో ఎంపికైన వారు రాజీనామా చేయడం, ఇప్పటికే పనిచేస్తున్న వారికి సూపర్వైజర్లుగా పదోన్నతులు రావడంతో చాలా కేంద్రాలు ఈ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీ కేంద్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. వాటి ప్రకారం చూసినట్లయితే టీచర్తో పాటు హెల్పర్లకు నియమితులయ్యే వారు కనీసం ఇంటర్ పాస్ అయి ఉండాలని, గత అంగన్వాడీ టీచర్ పోస్టులకు కనీసం 10వ తరగతి పాస్ అయి ఉండాలన్న నిబంధన ఉండేది. ఫ్రెండ్స్, ఇంతకుముందు అంగన్వాడీ ఉద్యోగాలకు ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్నా సరిపోయేది. బట్ ఇప్పుడు త్వరలో రాబోయే 9,000 ఖాళీలకు ఖచ్చితంగా ఇంటర్మీడియట్ ఉండాలని ఇక్కడైతే రావడం జరిగింది. ఫ్రెండ్స్, తాజా మార్గదర్శక ప్రకారం వయో పరిమితిని 18 నుంచి 30 సంవత్సరాలు కాగా 65 ఏళ్ళు దాటిన తర్వాత వారి సేవలను వినియోగించకూడదు. ఖాళీలో 50% హెల్పర్లకు పదోన్నతులు కల్పించి భర్తీ చేయాల్సి ఉంటుంది. సూపర్వైజర్ల పోస్టులను 50% పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలి. ఇందుకు 5 ఏళ్ల సర్వీస్ను పూర్తి చేసుకున్న టీచర్లను నిబంధనలకు అనుగుణంగా నియమించాలి. అయితే ప్రస్తుతం సహాయకులుగా పనిచేస్తున్న వారిలో కొందరికి కనీస విద్యార్హతలతో లేకపోవడంతో టీచర్ల పోస్టుల భర్తీలో ప్రభుత్వం నిర్ణయం మేరకు వ్యవహరించాలని శిశు సంక్షేమ శాఖ భావిస్తుందని ఇక్కడ రాయడం జరిగింది. ఫ్రెండ్స్, జిల్లా స్థాయిలోనే సరుకుల సేకరణ అని కూడా మనకి ఇక్కడ అంగన్వాడీ కేంద్రాలకు అవసరమైన సరుకులకు రాష్ట్ర స్థాయిలో కేంద్రీకృత సమీకరణ విధానాన్ని ప్రభుత్వం పక్కన పెట్టిందని అనే అంశాలను ఇక్కడ రాయడం జరిగింది. ఇక్కడ అంగన్వాడీలో 9,000 ఖాళీలు అయితే గుర్తించడం జరిగింది. త్వరలోనే ప్రభుత్వ అనుమతి వచ్చిన వెంటనే నోటిఫికేషన్ యొక్క ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది. ఈ యొక్క అంగన్వాడీ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే చేయడం జరిగింది. ఇంతకుముందు 10th అయితే క్వాలిఫికేషన్ అయితే ఉండింది. దానికి సంబంధించిన అప్డేట్స్ మనకి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో రావడం జరిగింది. ఫ్రెండ్స్, అదేవిధంగా చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్, పోటీ పరీక్షల పేపర్ లీకేజీకి భారీ శిక్ష, 5 ఏళ్ల వరకు జైలు, కోటి జరిమానా, మాల్ ప్రాక్టీస్కు పాల్పడిన నకిలీ వెబ్సైట్లను సృష్టించిన చర్యలే లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టినటువంటి కేంద్రము. లోక్సభలో కేంద్రం వచ్చేసి ఒక బిల్లును అయితే ప్రవేశపెట్టింది. పోటీ పరీక్ష పేపర్లకు లీకేజ్ ఎవరైనా పాల్పడినది వాళ్ళందరికీ భారీ శిక్ష, 5 ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు, కోటి జరిమానా కూడా విధిస్తారు. మాల్ ప్రాక్టీస్ కానీ పాల్పడిన కానీ నకిలీ వెబ్సైట్లకు సృష్టించిన చర్యలే తీసుకుంటారని ఇక్కడ రాయడం. ఒకసారి వివరాలు కూడా చూడవచ్చు మనం. కొలువుల పోటీ పరీక్షలో అవకతవకలు పాల్పడే వారిపై కేంద్రం కొరడా జులిపించనుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిర్వహించే పరీక్షలలో అక్రమార్కులను అడ్డుకునేందుకు వీలుగా పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ ఆన్ ఫెయిర్ మీన్స్ బిల్లును 2024 సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టింది. ఇది అమలులోకి వస్తే పేపర్ లీకేజ్కు పాల్పడిన, మాల్ ప్రాక్టీస్కు చేసిన, నకిలీ వెబ్సైట్లను సృష్టించిన కనిష్టంగా 3 ఏళ్ల నుంచి గరిష్టంగా 5 ఏళ్ల శిక్ష, ₹1 వరకు జరిమానా పడనుంది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు వ్యవస్థీకృత ముఠాలు, మాఫియాలపై ఉక్కుపాదం మోపుతుంది, వారితో చేతులు కలిపిన ప్రభుత్వ అధికారులను శిక్షించనుందని మనకు ఇక్కడ
రాయడం జరిగింది. రాజస్థాన్, హర్యానా, గుజరాత్, బీహార్ వంటి రాష్ట్రాల్లో ప్రశ్నాపత్రాల లీకేజీల కారణంగా పలు పోటీ పరీక్షలు వాయిదా పడిన నేపథ్యంలో కేంద్రం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ నేరాలకు చట్టంలో ఎటువంటి శిక్షలు లేవు. కొత్త బిల్లు యూపీఎస్సీ దానికి సంబంధించిన ఆర్ఆర్బి, ఐబీపీఎస్, ఎన్టీఏ వంటి పోటీ పరీక్షలతో పాటు నీట్, జేఈ, సియు, ఈటీ వంటి ప్రవేశ పరీక్షలకు వర్తిస్తుందని మనకి ఇక్కడైతే రాయడం జరిగింది. ఫ్రెండ్స్, లోక్సభలో బిల్లును అయితే ప్రవేశపెట్టారు. మాల్ ప్రాక్టీస్కి పాల్పడిన నకిలీ వెబ్సైట్లను సృష్టించినా కానీ పోటీ పరీక్షలో పేపర్లు లీకేజ్ చేసిన భారీ శిక్షణ అయితే విధించనున్నారు. దాదాపు 1 కోటి జరిమానా, 5 ఏళ్ల వరకు జైలు శిక్ష అయితే విధించే అవకాశం ఉందని మనకు ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ రూపంలో మనకి ఇక ఇన్ఫర్మేషన్ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మనకి ఇక్కడ చూడొచ్చు, పరీక్ష అవకతవకలకు పాల్పడితే జరిమానా 1 కోటి లోక్సభలో బిల్లు అనే ఒక న్యూస్ ఆర్టికల్ కూడా ఇంకో న్యూస్ పేపర్లో రాయడం జరిగింది. ఇక్కడ మనకు చూస్తున్నట్లయితే నవ తెలంగాణ న్యూస్ పేపర్లో ఉద్యోగాల ఊసేదని ఒక న్యూస్ ఆర్టికల్తో రాయడం జరిగింది. మంత్రివర్గ నిర్ణయాలపై ఆవేదన, నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు ఎదురుచూపు, 3వ వారంలో పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం, డిఎస్సి అనుబంధ ప్రకటన ఇవ్వాలంటూ అభ్యర్థుల డిమాండ్, గ్రూప్ 1 ప్రిలిమ్స్ను ఏం చేస్తారు పలువురు ప్రశ్న అని మనకి ఇక్కడ ఒక మెయిన్ హెడ్డింగ్తో ఒక ఆర్టికల్ రూపంలో మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే రాయడం జరిగింది. ఒకసారి మనం వివరాలు కూడా చూడొచ్చు. ఇక్కడ గ్రూప్ 1పై ఏం చేద్దాం, టీఎస్పీఎస్సీ తర్జనా భర్జనని ఇక్కడ రాయడం జరిగింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ను ఏం చేయాలనే దానిపై టీఎస్పీఎస్సీ భర్జన పడుతున్నది. హైకోర్టు ఆదేశాల ప్రకారం పరీక్షను రద్దు చేసి మళ్ళీ పరీక్ష నిర్వహించాలా, లేదంటే సుప్రీంకోర్టులో ఉన్న కేసును సంబంధించి తీర్పు వచ్చే వరకు వేచి చూడాలా అన్నది ఎటు తెలుసుకోవాలనే పరిస్థితి నెలకొంది. టీఎస్పీఎస్సీకి కొత్త చైర్మన్ సభ్యులను కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. గ్రూప్ 1 ప్రిలిమ్స్ అంశంపై న్యాయ నిపుణుల సలహా తీసుకుంటుంది. 503 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి 2022 ఏప్రిల్ 26న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేదంగా తెలిసిందే. గ్రూప్ 2 రాత పరీక్షలు పలు కారణాలతో 3 సార్లు వాయిదా పడ్డాయి. టీఎస్పీఎస్సీకి కొత్త పాలక మండలి రావడంతో రాత పరీక్షల తేదీలను ప్రకటించే అవకాశం ఉంది. రాష్ట్రంలో 18 శాఖల్లో 783 పోస్టులు భర్తీకి 2022 డిసెంబర్ 29న గ్రూప్ 2 నోటిఫికేషన్ను టీఎస్పీఎస్సీ విడుదల చేసిన విషయం తెలిసింది. తెలంగాణ తొలి గ్రూప్ 3 ద్వారా 1388 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ 2022 డిసెంబర్ 30న నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5,36,476 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. గ్రూప్ 3 రాత పరీక్షల కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. ఇంకొక వైపు గ్రూప్ 4 పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి రాత పరీక్ష గతేడాది జూలై 1న నిర్వహించారు. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో 8,180 గ్రూప్ 4 పోస్టుల భర్తీ కోసం 2022 డిసెంబర్ 1న నోటిఫికేషన్ టీఎస్పీఎస్సీ జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు అని మనకు ఇక్కడ టీఎస్పీఎస్సీ కసరత్తు వేగవంతం చేసిందని ఇక్కడ రాయడం జరిగింది. ఫ్రెండ్స్, అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ మనకు డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ వచ్చేనా, పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ వస్తుందా లేదా అని అన్న ఆందోళన అభ్యర్థులను వేధిస్తున్నది. ఒకవేళ ఎన్నికల కోడ్ వస్తే ఉపాధ్యాయుల నియామకాల ప్రక్రియ ఆలస్యం అవుతుంది. అందుకే వెంటనే అనుబంధ నోటీసులు ఇవ్వాలని అభ్యర్థులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో 5,089 ఉపాధ్యాయ పోస్టులకు జిల్లా స్థాయి నియామక కమిటీ నోటిఫికేషన్లను పాఠశాల విద్యాశాఖ గతేడాది డిసెంబర్ 6వ తేదీన విడుదల చేసిన విషయం తెలిసిందే. 1,77,502 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. అయితే మరో 5,000 ఉపాధ్యాయ పోస్టులను కలిపి 10,000 ఉపాధ్యాయ పోస్టులను అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వాలని విద్యాశాఖ భావిస్తుంది. ఇందుకోసం డిఈఓల నుంచి వివరాలను సేకరిస్తుంది. ఈ ఏడాదిలో సుమారు 3,800 మంది ఉద్యోగ విరమణ పొందారు. ఉపాధ్యాయులకు పదోన్నతుల ప్రక్రియ చేపట్టాల్సి ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించి ఆమోదం తీసుకొని డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలో 1.22 లక్షల ఉపాధ్యాయుల పోస్టులు ఉన్నాయి. 1.03 లక్షల మంది ఉపాధ్యాయులు ప్రస్తుతం పనిచేస్తున్నారు. 19,000 ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ నియామకాలు ఆలస్యం అయితే వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి విద్యా వాలంటీర్లు నియమించాలని ప్రభుత్వం
సూత్రప్రాయంగా ఉందని నిర్ణయించిందని మనకి ఇక్కడ న్యూస్ ఆర్టికల్ రూపంలో మనకు రాయడం జరిగింది ఫ్రెండ్స్. గ్రూప్ 1 అదేవిధంగా గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 డిఎస్సి సంబంధించి చాలా అంశాలు ఇందులో రాయడం జరిగింది. పోలీస్ అభ్యర్థులకు మెడికల్ పరీక్షలు. పోలీస్ ఉద్యోగాల కోసం ఎంపికైన అభ్యర్థుల మెడికల్ పరీక్షలు ఉస్మానియా ఆసుపత్రిలో నిర్వహించారు. మొదటి రోజు ప్రారంభమైనటువంటి పోలీసుల మెడికల్ పరీక్షలను పోలీసు ఉన్నతాధికారులతో పాటు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి నాగేందర్ ఆర్ఎంఓలతో కలిసి పర్యవేక్షించారని మనకి ఇక్కడ పోలీస్ అభ్యర్థుల మెడికల్ పరీక్ష సంబంధించి ఒక అప్డేట్ అయితే రాయడం జరిగింది ఫ్రెండ్స్. కొలువుల భర్తీకి న్యాయ సవాలని మనకు ఒక న్యూస్ ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. ఉద్యోగ నియామకాల ప్రక్రియలో భాగంగా మహిళా అభ్యర్థులను భర్తీ చేసేటప్పుడు వారికి హారిజాంటల్ రిజర్వేషన్ను వర్తింపజేయాలని రాజేష్ కుమార్ దారియా కేసులో సుప్రీంకోర్టు విస్పష్టంగా తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును ఆధారంగా చేసుకుని సర్వీస్ సబార్డినేట్ రూల్స్ 22/22 సవరిస్తూ ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక రిజర్వేషన్లను అయిన మహిళా స్పోర్ట్స్ కోటాలో, ఎక్సర్వీస్ మెన్ కోటాలలో రోస్టర్లలో ఎలాంటి పాయింట్స్ కేటాయించకుండా కొత్త రోస్టర్ను జీవో 77 ద్వారా తీసుకురావడం జరిగింది. హారిజాంటల్ అంశం మీద తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ, పోలీస్ శాఖలలో మహిళలను హారిజాంటల్ విధానం ద్వారా భర్తీ చేశారు. కానీ అందుకు భిన్నంగా ఒక పక్క టీఎస్పీఎస్సీకి రోస్టర్లో ఎలాంటి మార్పు లేకుండా మహిళలకు హారిజాంటల్ రిజిస్ట్రేషన్ వర్తింపజేస్తామని చెబుతుండగా, మరో పక్క గురుకుల బోర్డు మాత్రం మహిళలకు సమాంతర కాకుండా నిలువుగానే భర్తీ చేస్తామని చెబుతుండడం వివాదాస్పదంగా మారింది. హారిజాంటల్ అంశం ఇప్పటికీ బోర్డు పరిధిలో ఉండడం వల్ల నిర్వహించిన పరీక్షలకు ఫలితాలు వెలువడలేదు. ప్రభుత్వం చొరవ తీసుకొని తక్షణమే ఒక జీవోను తీసుకురావడం వల్ల ఈ యొక్క వివాదాన్ని తెరదించవచ్చు అని మనకి ఇక్కడ ఈ యొక్క కొలువుల భర్తీకి న్యాయ సవాళ్ళకు సంబంధించిన ఒక న్యూస్ ఆర్టికల్లో ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్ అయితే రాయడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా చూసినట్లయితే ఫ్రెండ్స్, సుప్రీంకోర్టులో 90 లా క్లర్క్ కొలువులకు దరఖాస్తుకు చివరి తేదీ ఈ నెల 10వ తేదీ వరకు ఉంది. రాత పరీక్ష మార్చి 10వ తారీఖు ఉంది. ఎవరైనా అప్లై చేసుకోవాల్సుకుంటే అప్లై చేసుకోవచ్చు. సుప్రీంకోర్టులో లా క్లర్క్ కొలువులకు నోటీసుని అయితే విడుదల కావడం జరిగింది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలు చూసినట్లయితే భారత తీరరక్షక దళంలో 200 నావిక పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఉద్యోగ భర్తీ ప్రక్రియ సజావుగా సాగేనని మనకు ఒక న్యూస్ ఆర్టికల్లో రాయడం జరిగింది. సుదీర్ఘకాలం నిరుద్యోగుల నిరీక్షణకు తెరదించుతూ గత ప్రభుత్వం హడావిడి ఏకకాలంలో పెద్ద మొత్తంలో ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేసినప్పటికీ అనుకున్న స్థాయిలో ఉద్యోగ భర్తీ ప్రక్రియను చేపట్టడంలో మాత్రం వెనుకడిపోయింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహించిన పలు పరీక్షలు పేపర్ లీకేజ్ కారణంగా రద్దయి పరీక్ష నిర్వహణపై పలు ప్రశ్నలు సంధిస్తూ కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడంతో రెండోసారి నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష సైతం రద్దయింది. ఇదిలా ఉండగా కోర్టుల్లో ఉన్నటువంటి పలు కేసుల కారణంగా ఇప్పటికే నిర్వహించినటువంటి మరికొన్ని పరీక్ష ఫలితాలు కూడా వెలువడలేదు. మరిన్ని పరీక్షలను తేదీలను ప్రకటించలేదు. ఇటీవల రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా జాబ్ క్యాలెండర్లను అమలు చేసిన దిశగా అడుగులు వేయడానికి సన్నద్ధం అవుతుంది. అందులో భాగంగా ఇప్పటికీ ఉన్న నోటిఫికేషన్లకు అనుబంధంగా మరికొన్ని నోటిఫికేషన్లు విడుదల చేయడంతో పాటు కొన్ని పరీక్షల తేదీలను ప్రకటించడానికి, నిర్వహించిన పరీక్షల ఫలితాలను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నదని మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే రాయడం జరిగింది. ఉద్యోగుల భర్తీ ప్రక్రియ సజావుగా సాగాలని ఒక ఆర్టికల్ రూపంలో మనకి యొక్క ఇన్ఫర్మేషన్ అయితే రాయడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా చూసినట్లయితే విద్యా ఉద్యోగ సమాచారంలో ఆంధ్రప్రదేశ్లో 234 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులు అయితే నోటీస్ అయితే పడడం జరిగింది. ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్. దక్షిణ రైల్వేలో 2860 అప్రెంటిస్లకు నోటిఫికేషన్ అయితే వెలువడడం జరిగింది. దక్షిణ రైల్వే వివిధ విభాగాల్లో అప్రెంటిస్లకు ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం ఖాళీల సంఖ్య చూసినట్లయితే 2860. టీఎస్ఆర్జేసీ సెట్ 2024 తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ అయినటువంటి 35 గురుకుల జూనియర్ కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అయినటువంటి
టీఎస్ఆర్జేసీ సెట్ 2024 నోటీసును విడుదల చేయడం జరిగింది. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క సెట్కి వచ్చేసి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ప్రధానమైనటువంటి న్యూస్ వివరాలు. ఈరోజు అన్ని న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం సంబంధించినటువంటి న్యూస్ ఆర్టికల్స్ వివరాలు మనం క్లియర్గా ఇక వీడియోలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ముఖ్యంగా మనకు అంగన్వాడీలో ఉద్యోగాలు కానీ, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, డిఎస్సి సంబంధించినటువంటి అప్డేట్స్ కానీ, అదేవిధంగా కొన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ కానీ మనం చాలా ఇన్ఫర్మేషన్ ఈరోజు మనం తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా పోటీ పరీక్షలకు లీకేజ్ పాల్పడితే భారీ శిక్ష విధించడం జరిగింది సంబంధించిన ఆర్టికల్ కానీ, అదేవిధంగా మనకు ఉద్యోగాలు ఊసేది అనే ఒక ఆర్టికల్ రూపంలో పోలీస్ అభ్యర్థులకు సంబంధించిన మెడికల్ పరీక్షలు, అదేవిధంగా కొలువుల భర్తీకి న్యాయ సవాళ్ళకు సంబంధించిన ఒక ఆర్టికల్, అదేవిధంగా సుప్రీంకోర్టులో సంబంధించిన కొలువులు, ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన న్యూస్ ఆర్టికల్ చూసాం. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ సజావుగా సాగేనా, విద్యా ఉద్యోగ సమాచారం కూడా మనకు ఇన్ఫర్మేషన్, ఇలా చాలా ఇన్ఫర్మేషన్ మనం ఈరోజు తెలుసుకోవడం జరిగింది ఈ యొక్క వీడియోలో. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను డైలీ వాచ్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. మరొక వీడియోతో మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.